Hey vlog, welcome back. You already know what is this video about. We are going to Universal Studio, me and my sister. This is what happened. So 2022 December 24th and 25th, me and my friend, like memidram kalsi tickets book chesinde to Universal Studio and Island of Adventure, 2 theme parks. So na friend Atlanta nunchi Tampa ki drive chestu vachindi and you know, we are so unlucky. 23rd ki weather worst unde. Antarki bani unde full and sudden 3 days full chali, full gali. Weather condition was so bad. 23rd night we were thinking weather maartada leda ilage untadi ani cheppi, but yeah, anyways mem tickets book chesnam kabatti mem poddune lechi bayalderipayinam. akkada ellin tarvata we checked out Universal Studio. ma daggara express pass aithe lekunde appudu lines pedda lines lo nilchoni maximum cover chesnam. Favorite rides anni ekkinde and chinna konni miss ayipoyinayi. And anyways next day like akkade resort lo book cheskunde and next day morning lechi almost ready ayipoyinam anamata eldam ani cheppi. అప్పుడు అనిపించింది ఎక్కడికి వెళ్దాం. లిటరలీ వెదర్ వల్ల వెలోసి కోస్టర్ క్లోజ్ చేసిరు, అన్ని క్లోజ్ చేసిరు, కొన్ని లైక్ ఇండోర్ రైడ్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. వాట్ ఈస్ ద పర్పస్? ఇంకా అక్కడికి వెళ్ళేదే రైడ్స్ ఎక్కడానికి, అన్ని క్లోజ్ చేస్తే ఇంకేంటి లైక్ వేస్ట్ అని చెప్పి, మనీ వేస్ట్, టైం వేస్ట్, అన్ని వేస్ట్ అని చెప్పేసి we decided we will call take refund అని చెప్పి, like at least Island of Adventure దన్నా రీఫండ్ తీసుకుందాం, నెక్స్ట్ టైం వెళ్దాం అని చెప్పి. బట్ యు నో వాట్, we were so lucky. ఫస్ట్ మేము కాల్ చేసి లైక్ అన్ని క్లోజ్ ఉన్నాయి, మేము ఏం చేయాలి ఇక్కడ అని చెప్పానంటే వాళ్ళు ఓకే మేము రీఫండ్ ఇవ్వము బట్ మీకు టికెట్స్ ఇస్తామన్నారు. అండ్ ఎంబడే మాకు ఐడియా వచ్చింది, ఓకే నిన్న కూడా ఏం పెద్ద ఎంజాయ్ చేయలేదు, అంత లైక్ వెదర్ సరిగా లేదు, ఏం లేదు అని చెప్తే వాళ్ళు మాకు 2 days 2 థీమ్ పార్క్ టికెట్స్ రీఫండ్ ఇచ్చారు. మనీ రీఫండ్ ఇవ్వలేదు, లైక్ టికెట్స్ ఇచ్చారు అనమాట. వితౌట్ నేమ్, వితౌట్ ఎక్స్పైరీ డేట్, ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళు మాకు ఒక కేస్ నెంబర్ క్రియేట్ చేసి రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు. ఆ రెఫరెన్స్ నెంబర్ మనము డైరెక్ట్ గా నెక్స్ట్ టైం వెళ్ళాలనుకున్నప్పుడు యూనివర్సల్ స్టూడియో గెస్ట్ సర్వీస్ దగ్గర వెళ్ళి వాళ్ళకి ఆ రెఫరెన్స్ నెంబర్ ఇస్తే వాళ్ళు మనకి టికెట్స్ ఇస్తారనమాట. దట్స్ ద స్టోరీ. అండ్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు యూనివర్సల్ స్టూడియో ఇన్ 2024. అండ్ అది కూడా నేను కంప్లీట్గా మర్చిపోయిన అసలు టికెట్స్ ఉన్నాయని చెప్పి కూడా. అండ్ మా సిస్టర్ ఇండియా నుంచి వచ్చింది అండ్ ఇంతవరకు నేను అసలు ఎక్కడ తీసుకెళ్ళట్లేదు తనకి. అండ్ షీ విల్ బి లీవింగ్ ఇన్ 2 weeks. నేను లిటరలీ నా వర్క్లో బిజీ ఉన్నా అండ్ నా డైలీ రొటీన్లో బిజీ ఉన్నా అండ్ ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ హర్, లైక్ ఎక్కువ ఏం చూపించలేకపోయినా అండి. బట్ ఎనీవేస్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు న్యూయార్క్ సిటీ. అది కూడా నేను బ్లాగ్ చేస్తా, కుదిరితే అది కూడా చూడండి. అండ్ సో ఎనీవేస్ టుమారో వీఆర్ గోయింగ్ టు యూనివర్సల్ స్టూడియో అండ్ ఎల్లుండి ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్. ఓకే, వన్ మోర్ స్టోరీ. దిస్ ఇస్ వాట్ ఐ డిడ్. రీసెంట్ గా మా ఫ్రెండ్స్ వెళ్ళారు అనమాట థీమ్ పార్క్ కి. అండ్ వాళ్ళు ఏదైతే రిసార్ట్ బుక్ చేసారో నేను కూడా అదే రిసార్ట్ బుక్ చేసిన అనమాట. బికాస్ మంచి డీల్ ఉంది. వీక్ డేస్ అయితే $500 పర్ నైట్, వీకెండ్స్ అయితే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. సో చూసుకోండి, బుక్ చేసే ముందు చూసుకోండి. ఐ విల్ మెన్షన్ ఎవ్రీథింగ్. అండ్ ఆ హోటల్లో ఏంటంటే 2 ఎక్స్ప్రెస్ పాస్ ఇస్తున్నారు అనమాట. అంటే లైక్ హోటల్ బుక్ చేసుకున్నప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్రెస్ పాస్ అండ్ ఆల్సో ఎర్లీ బర్డ్ పాస్. ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ వెళ్ళాలంటే ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్ లైక్ ఏదో ఒక థీమ్ పార్క్ అయితే ఎర్లీ బర్డ్ పాస్ అయితే ఉందన్నమాట. సో ఐ ఫీల్ లైక్ సీరియస్లీ ఇట్స్ అ గుడ్ డీల్. లిటరలీ ఇట్స్ అ గుడ్ డీల్ అనుకో. నేను కూడా ఇమీడియట్ గా వాళ్ళకి కాల్ చేసి ఏదైతే బుక్ చేసుకున్నారో సేమ్ హోటల్ నేను కూడా కాల్ చేసి నేను కూడా బుక్ చేసి ఆల్ సెట్. ఎక్కువ బుర్ర పడాల్సిన అవసరం రాలేదు. బట్ ఇట్ ఈస్ అ రియల్లీ గుడ్ డీల్. బికాస్ మనం ఇప్పుడు హోటల్ బుక్ చేసుకుంటే ఒక సపరేట్ గా హోటల్ రిసార్ట్ బుక్ చేసుకుంటే అట్లీస్ట్ $300 అవుతుంది. అండ్ సపరేట్ గా ఎక్స్ప్రెస్ పాస్ ఈచ్ పర్సన్ కి లైక్ $300 అవుతుంది. ఆల్మోస్ట్ లైక్ $900 స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ వీఆర్ సేవింగ్ అరౌండ్ $400. రియలీ గుడ్ డీల్. అండ్ ఎవ్రీథింగ్ నేను అన్ని పోస్ట్ చేస్తా వీడియోస్. అండ్ యా, ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ గోయింగ్ విత్ మై సిస్టర్. నేను ఎక్స్పెక్టే చేయలేదు నేను ఎవరితో వెళ్తాను అని అనుకున్నా, బట్ గోయింగ్ విత్ మై సిస్టర్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఎలాగో వెళ్తున్నాం కాబట్టి వీకెండ్ అంతా కూర్చొని నేను మొత్తం హ్యారీ పాటర్ 7 మూవీస్ like 7 parts with along with 7th లో 2nd part అన్నీ చూసేసిన నేను. ఐఎమ్ ఆల్ రెడీ టు గో. అండ్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4కి లేవాలి, 5 వరకు బయలుదేరాలి. బట్ యూనో ప్లాన్ అయితే వేస్తున్నాం. ఐ డోంట్ నో వెన్ విల్ ఐ వేకప్. అండ్ నౌ ఐ విల్ గో టేక్ షవర్ అండ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేయాలి. ఇంతవరకు బ్యాగ్ ప్యాక్ చేయలేదు. అండ్ ఇంకా అవుట్ఫిట్ కూడా ఏం వేసుకోవాలని కూడా నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో లాట్స్ ఆఫ్ వర్క్. అండ్ ఇవాళ డే అంతా వర్క్ ఉండే. అండ్ రేపు ఎల్లుండి లైక్ లీవ్ పెట్టినా కాబట్టి మ్యాక్సిమం వర్క్ అంతా ఇవాళే ఫినిష్ చేసినాం. అండ్ సో యా, సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ స్టార్టెడ్ వ్లాగింగ్. మాట్లాడే అలవాటు పోయింది నాకు ఎక్కువ లైక్ కెమెరా ముందు. ఎనీవేస్
ఐ కంటిన్యూ వ్లాగింగ్ అండ్ అలవాటు వచ్చేస్తుంది. నేను ఎంత ఎక్సైటెడ్ ఉన్నా అంటే నేను లిటరలీ యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్ ఓపెన్ చేసి చూస్తుండే ఏమేమి రైడ్స్ ఉన్నాయి, ఏమేమి రైడ్స్ ఎక్కాలి అండ్ నాకు ఇష్టమైనవి ఏంటి అన్ని నేను షార్ట్ లిస్ట్ చేస్తుండే. అండ్ ఐ ఆల్సో డౌన్లోడెడ్ యూనివర్సల్ ఓర్లాండో యాప్. అది ఆ యాప్లో యూ హ్యావ్ ఎవ్రీథింగ్, లిటరలీ యూ కెన్ ప్లాన్ ఇన్ అడ్వాన్స్. లైక్ మ్యాప్ మొత్తం ఇట్లా మైండ్లో ఫీడ్ అయిపోయింది. నాకు అసలు మ్యాపే అవసరం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం నేను ఒక్కటే తిరిగేస్తా. సో యా, అంత ఎక్సైటెడ్ ఉన్నా. నేను మొత్తం ప్లాన్ ముందే వేసుకున్నా, లైక్ ఎక్కడ పోవాలి, ఏ టైంకి ఎక్కడ వెళ్ళాలి, ఫస్ట్ ఏ రైడ్స్ ఎక్కాలి. సో టికెట్స్ అయితే రేపు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, గెస్ట్ సర్వీస్కి వెళ్ళి. సెకండ్ థింగ్, హోటల్స్ బుక్ అయినాయి. థర్డ్ థింగ్, నేను రైడ్స్ మొత్తం యూనివర్సల్ థీమ్ పార్క్స్ మొత్తం మ్యాప్స్ అన్ని నేను ఫీడ్ చేసుకున్నా. అండ్ ఆల్సో ఎలాగో మ్యాప్ ఉంది కాబట్టి అవన్నీ ఫాలో అవుతూ అన్ని కవర్ చేసేస్తా. అండ్ ఇట్స్ రియలీ గుడ్ యాప్, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు యూనివర్సల్ స్టూడియో కంపల్సరీ డౌన్లోడ్ దట్ యాప్ బికాస్ దట్ విల్ హెల్ప్ యూ అవుట్. బికాస్ అందులో మొత్తం డైనింగ్ గురించి, రైడ్స్ గురించి, 3D అసలు ఏ రైడ్స్ ఎక్కడ ఉన్నాయి మొత్తం యూనివర్సల్ 3 థీమ్ పార్క్స్, రిసార్ట్స్ అంతా లొకేషన్ మొత్తం మ్యాప్ లో ఉంటది. సో దట్ విల్ రియలీ హెల్ప్ యూ గైస్ అండ్ యూ నీడ్ టు డౌన్లోడ్ దట్ బిఫోర్ గోయింగ్. Yeah, that's it. See you again. I'll go take shower and come back. First, dry brush. The full body care routine అయిపోయింది, hair care routine అయిపోయింది, everything is done. Now let's do skin care and I'm super hungry. So after my skin care routine, I'll go prepare something. I don't know what to cook. Inka, I need to decide. I want to have upma. మా మమ్మీ చేసిన ఉప్మా క్రేవింగ్స్ అవుతున్నాయి. యూ నో వాట్, నాకు అంత ఎగ్జాక్ట్ రెసిపీ తెలియదు ఆమె ఎట్లా వేస్తుందో. ఆఫ్టర్ డిన్నర్ ఐ హ్యావ్ టు డిసైడ్ మై క్లోత్స్. ఇంకా డిసైడ్ అవ్వలేదు. కరెంట్లీ టైమ్ ఈస్ 8:30. రేపు డైరెక్ట్గా ఒకటి వేసుకుంటా, ఇంకొకటి నెక్స్ట్ డే కాబట్టి ఐ డిసైడ్. అండ్ యూనో మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడే నిద్ర సరిగా రాదు, ఎక్కువ థాట్స్ వస్తాయి. సో ఐ లవ్ 3D 4D రైడ్స్. నేను ఎంజాయ్ చేస్తాను ఒకటే తెలుసు. లెట్స్ ప్యాక్ మై లగేజ్. లుక్ ఎట్ దిస్, అన్ని కలిపి ఒక బ్యాగ్లో పడేసిన. ఇంతవరకు డిసైడ్ కాలేకపోతున్నా నేను ఏం వేసుకోవాలని. అండ్ రేపు మాత్రం ఈ షూ కంపల్సరీ వేసుకుంటా అని మాత్రం డిసైడ్ అయినా. అండ్ ఇది నాకు తెలియదు బట్ ఐమ్ క్యారింగ్ దిస్. మా అన్న గిఫ్ట్ ఇచ్చిండే. అండ్ పేర్ ఆఫ్ సాక్స్ ఇది నిన్ననే కొనుక్కుండే బికాజ్ రియల్లీ కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ గ్లాసెస్, వాటర్ బాటిల్, వాలెట్, స్కిన్ కేర్. 1 నైట్కి ఇంత స్కిన్ కేర్ అవసరమా? అండ్ ఆల్సో లుక్ ఎట్ దిస్, లైక్ అన్నీ ఉన్న మేకప్ కిట్ అంతా పడేసిన. అండ్ దెన్ జ్యువెలరీ, వీ హ్యావ్ హ్యాట్స్. అండ్ లుక్ ఎట్ దిస్, ఇన్ని లైక్ ఇంకా నేను ఎక్స్ట్రా ఇంకా కన్ఫ్యూజ్ కానీ ఇంకా ప్యాక్ చేసుకున్నట్టుంది. అండ్ బ్యాక్ ప్యాక్ అయితే రెడీ. అండ్ వీ హ్యావ్ దిస్ ట్రైపాడ్, న్యూ ట్రైపాడ్. ఇది కూడా తీసుకెళ్తున్నా. ఐ డోంట్ నో వాడతానో లేదో బట్. అండ్ ఆల్సో ఐఎమ్ క్యారింగ్ GoPro అలాంగ్ విత్ మీ, ఒకవేళ ఫోన్ డెడ్ అయితే వాడొచ్చు. అండ్ దెన్ దిస్ న్యూ కార్ హోల్డర్ బికాస్ లాంగ్ డ్రైవ్ కాబట్టి నేను ఆర్డర్ పెట్టిండే బికాస్ ఐ వాంట్ టు డ్రైవ్ సేఫ్. Hello, good morning. Currently time is 6:51. Morning 5కి లేచిండే. నిద్ర సరిపోలే. రాత్రి పడుకునే వరకు 12 అయింది, 12:30. అండ్ దెన్ 4కి మెయిల్కి అయింది. 4 నుంచి ట్రై చేస్తే అలా అట్లా 5కి లేచిన. 5:10 కల్లా ఫ్రెష్ స్నానం చేసుకున్నా. రెడీ అయ్యే వరకు 5:30 అయింది. అండ్ దెన్ ఎగ్జాక్ట్ 6కి ఇంట్లోంచి స్టార్ట్ అయ్యిండే. నుంచి స్టార్ట్ అయినప్పుడు 1.5 hour చూపించింది. అండ్ అప్పటి నుంచి డ్రైవ్ చేస్తూనే ఉన్నా. ఇంకా 20 miles ఉంది. బట్ 20 milesకి కూడా 1 hour అంట బికాస్ ఆఫ్ యాక్సిడెంట్. అండ్ ఆర్లాండో వెళ్ళే రూట్లో అయితే ఎప్పుడు ఎనీ టైం వెళ్ళు యాక్సిడెంట్స్ అయితేనే ఉంటుంది. ఏం చేస్తారో ఏమంత డేంజర్. నాట్ ఓన్లీ ఇన్ దిస్ స్టేట్, కొన్ని స్టేట్స్లో కూడా ఇట్లనే ఉంటుంది. నిన్న మొన్న కూడా అనుకుంటుండే, ప్రేయర్ చేసుకుంటున్నాయి, అసలు ఏం ఉండొద్దు, ఏం యాక్సిడెంట్స్ ఉండొద్దు, ఏం ఉండొద్దు. ఓ మై గాడ్, అక్కడ చూడు ఫాగ్ ఎట్లుంది. యాక్చువల్లీ చాలా లేట్ అవుతుంది అనుకున్నా బట్ జల్దీ వచ్చేసినాం. మై గోల్ వాజ్ లైక్ 8 వరకు అలా రీచ్ అవ్వాలి అని. It's 7:40.
7:30. I forgot to mention, ఈ resort లో free parking లేదు. We need to pay $40 per day and resort కి దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడే సేఫ్ ఉంటుంది వెహికల్ అని పార్క్ చేసేసిన. And then we went to check in. So resort name వచ్చి Louis Royal Pacific Resort. Save this. And this is the entrance. మేము మార్నింగ్ బయలుదేరింది చాలా చాలా బెటర్ అయింది. 8 o'clock కల్లా అక్కడ రీచ్ అయిపోయినాం. అండ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్. రిసార్ట్ అయితే ఫుల్ అమేజింగ్ ఉంది. ఐ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్, బట్ చాలా పెద్దది, చాలా స్పేషియస్. ఇట్ వాస్ అమేజింగ్. అండ్ నేను జల్దీ చెక్ ఇన్ అయిపోయినా 8 o'clockకే బికాజ్ ఐ వాంటెడ్ ఎక్స్ప్రెస్ పాస్. నేను ఇవాళ రేపు యూస్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ప్రెస్ పాస్ తీసేసుకున్నా, చెక్ ఇన్ అయిపోయినా. I was so satisfied because $500 ki resort and express pass, early bird pass. Look at the resort, enta beautiful undi, and నాకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరకలే, బట్ ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ హియర్. And this place is really beautiful. And yeah, I got my tickets. Express pass kuda ichiru ippude avi and ikkada nunchi 10 minutes e undi theme park, but nen water taxi lo veldamani cheppi. So I forgot to mention again, if you're wondering water taxi ఏంది అని. సో ఈ రిసార్ట్లో మనం రూమ్ బుక్ చేసుకుంటే మనకి వాటర్ ట్యాక్సీ ఫ్రీ. నాట్ ఓన్లీ ఇన్ దిస్ రిసార్ట్, వేరే ఏ రిసార్ట్ బుక్ చేసుకున్నా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీ ఉంటుంది అనమాట. సో థీమ్ పార్క్కి నియరెస్ట్ ఉన్న రిసార్ట్లో అయితే మ్యాక్సిమం వాటర్ ట్యాక్సీ ఉంటుంది, బట్ కొంచెం దూరం ఉంటే మాత్రం బస్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీ. అండ్ ఇదొక రీజన్ అనమాట ఈ రిసార్ట్లో బుక్ చేయడానికి. నాకు మంచిగా వాటర్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ సో నేను మాత్రం 100% సాటిస్ఫైడ్ ఈ రిసార్ట్లో బుక్ చేసుకున్నందుకు. నేను మాత్రం అందరికీ సజెస్ట్ చేస్తాను, బికాజ్ మనకి ఎక్స్ప్రెస్ పాస్ ఫ్రీ వస్తుంది అండ్ ఆల్సో వాటర్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. The Himalayan water chicken. Oh my gosh, guys. You're probably... No secrets. No, 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 no secrets. No secrets. No, 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 no secrets. No secrets. No, 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 no secrets. We say it's hard to do just what I'm thinking. So after clicking hundreds of pictures and videos, next I went to pick up my tickets, and here is the guest service. Already చాలా మంది లైన్ లో ఉండే టికెట్స్ పికప్ చేసుకుందామని గెస్ట్ సర్వీస్ దగ్గర 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా. టైం 9:45. మాక్సిమం ఇంకా 50 minutes వెయిట్ చేసి then I'll go. Finally, we entered Universal Theme Park, and first మేము వెళ్ళిన రైడ్ మినియన్స్. స్టార్టింగ్లోనే ఉంటుంది ఎంట్రన్స్, అండ్ లిటరలీ నేను అన్ని రైడ్స్ స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి వెళ్ళినా అనమాట. సో బికాజ్ ఎక్స్ప్రెస్ పాస్ ఉండే కాబట్టి లైఫ్ చాలా చాలా ఈజీ అయిపోయింది. అండ్ మ్యాక్సిమం ఈచ్ రైడ్కి మాకు 10 minutes or 15 minutes వెయిటింగ్ పీరియడ్ ఉండే. దానివల్ల మేము ఒక్కొక్క రైడ్ డబల్ టైమ్స్ చేసినాం. At the front of the lab. These are also known as the training grounds. Bye. it worked. This is where we test your strength, speed, and ability to knock down. This is the banana. Banana. So our first ride was Minions. Literally it was so fun, and నాకు 3D 4D rides అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రేస్ త్రూ న్యూయార్క్, జిమ్మీ ఫాలోన్ది. అండ్ ఇది కూడా నా ఫేవరెట్ రైడ్. లిటరలీ మనని స్పేస్లో వరకు తీసుకెళ్ళి వస్తారనమాట. మొత్తం న్యూయార్క్ సిటీలో ఉంటుంది.
My next ride. So this is our third ride, Hollywood Drip ride, and then first time my sister to experience chestunna roller coaster ride. First నేను తను ఎక్కను అంటుంది అనుకున్నా, but yeah, she literally enjoyed. Oh my god, I'm really excited for this. Hello. So ఇప్పటివరకు ఆల్మోస్ట్ 3 rides ఫినిష్ చేసిండే. Oh my god, it was amazing actually. ఎంత ఫాస్ట్ ఉండే అంటే కాదే కదా, ఎంత ఫాస్ట్ ఉండే అంటే ఇట్ వాస్ సో లాంగ్ అండ్ అమేజింగ్. యాక్చువల్లీ అది ఓన్లీ వన్ టైమ్ యూ కెన్ డూ ఇట్, మళ్ళీ మళ్ళీ చేయలేమంట. So our next ride is Revenge of the Mummy. Don't miss this ride. Must thrill untadi. Roller coaster ride, dark and dark space lo. We just finished Mummy ride. Won't stop till I see what I want to see. We're going for these rides. Fast and Furious, supercharged. We'll go there. It's Fast and Furious. Oh, that's nice. For you, but submit your resume. You do. Soul on this vehicle is in serious danger. Other than that, enjoy the ride. Yeah, that's right. Party's over. సో ఇక్కడ నుంచి మొత్తం హ్యారీ పాటర్ రిలేటెడ్ థీమ్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద నైట్ బస్ ఫ్రమ్ పార్ట్ 4. సో హ్యారీ పాటర్ మూవీలో పార్ట్ 4లో ఇఫ్ యూ విల్ సీ దిస్ బస్. అండ్ ఇక్కడ ఒక క్రియేచర్ ఉంది కదా, అందరు వచ్చి దాంతో మాట్లాడుతుంటారు అండ్ మనం అడిగిన క్వశ్చన్స్కి అది రెస్పాన్స్ ఇస్తుంటుంది. సో చాలామంది ఇక్కడ వచ్చి పిక్చర్స్ తీసుకుంటుంటారు. అండ్ యా, నెక్స్ట్ థింగ్ ఐ నీడ్ టు మెన్షన్ ఈజ్, ఒకవేళ మీ దగ్గర పార్క్ టు పార్క్ లైక్ దర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్స్. కొన్ని ఏమో ఈచ్ డే సింగిల్ పార్క్ టికెట్స్ ఉంటాయి, కొన్ని ఏమో పార్క్ టు పార్క్ హాపింగ్ టికెట్స్ ఉంటాయి అనమాట. సో నా దగ్గర లైక్ 1 డే 1 పార్క్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్ ఉండే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ పార్క్ టు పార్క్ హాపింగ్ టికెట్స్ దెన్ యూ నీడ్ టు టేక్ దిస్ హాగ్వర్ట్స్ ట్రైన్ టు ఐలాండ్ ఆఫ్ అడ్వెంచర్. డోంట్ మిస్ దాట్. నేను ఎలాగో మిస్ అయినా కాబట్టి మేబీ ఐ ట్రై నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం పార్క్ టు పార్క్ హాపింగ్ టికెట్ తీసుకుంటాను నేను. అండ్ యా, డోంట్ మిస్ ద ట్రైన్. So after spending little time near the night bus, then we entered Diagon Alley. చాలా మంది ఇక్కడ వే మిస్ అవుతారు. సో డోంట్ ఫర్గెట్, అక్కడ అడగవచ్చు ఎవరినన్నా ఎక్కడ ఉంది డయాగన్ అంటే దే విల్ హెల్ప్ యూ అండ్ యూ కెన్ గెట్ ఇన్ సైడ్. అండ్ దిస్ ఈస్ ద డ్రాగన్ మూవీ లాస్ట్ పార్ట్లో బ్యాంక్ నుంచి ఎస్కేప్ అవుతుంది అండ్ ఇట్ విల్ కమ్ అవుట్. అండ్ యా, చాలా మంది ఇక్కడ పిక్చర్స్ తీసుకుంటారు అండ్ నేను కూడా కొన్ని క్లిక్ చేసిన. అండ్ దెన్ వి డిడ్ సమ్ షాపింగ్, విండో షాపింగ్ అండ్ ఆల్. సో మూవీలో రిలేటెడ్ స్టఫ్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. And this is the main reason that I went to Universal Studio, because I love butterbeer. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా కంపల్సరీ బటర్బియర్ ట్రై చేస్తారు. నేను చూసినంత వరకు అయితే అందరు కోల్డ్ బటర్బియర్ ట్రై చేస్తారు, బట్ నేను ఇంత వేడిలో కూడా నేను హాట్ బటర్బియర్ తీసుకుండే, బికాస్ ఐ స్టిల్ రిమెంబర్ ద టేస్ట్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చలిలో హాట్ బటర్బియర్ ట్రై చేసిన, ఆ టేస్ట్ ఇప్పటికీ గుర్తుండిపోయింది. అందుకే నేను మళ్ళీ హాట్ బటర్బియర్ ట్రై చేసిన అండ్ అక్కడే కాసేపు కూర్చొని ఫైర్ కోసం వెయిట్ చేస్తుండే. అండ్ లుక్ ఎట్ దిస్.
Push maximum. So after exploring diagonally and we tried my favorite butterbeer and then we entered Gringotts Bank. You have to watch all parts. So movie lo last part lo they will show how Harry Potter and his friends ఎట్లా ఎంటర్ అవుతారు బ్యాంక్లో అండ్ లోపల బ్యాంక్ లోపల డ్రాగన్ హైడ్ చేసి ఉంటుంది ఆ డ్రాగన్ కూడా ఎట్లా ఎస్కేప్ అవుతుంది అని మొత్తం చూపిస్తారు. సో బిఫోర్ గోయింగ్ దేర్ ప్లీజ్ వాచ్ హ్యారీ పాటర్ ఆల్ పార్ట్స్. Please remain fully seated at all times. Defenses have been set off. There must be imposters in Gringotts. Bellatrix. Are these the imposters? I don't think so, madam. Pick up a few things and I'll be on my way. Brutal. So without wasting time, next we went to Men in Black, Alien Attack, and అది normal ఉండే but Simpson ride was so fun and మేము ఇది కూడా 2 times వెళ్ళాం అన్నమాట. Not only are you not killing us, I'm having fun. Oh, that's a load of carpet. I want to suggest everyone that express pass తీసుకుంటే మంచిది because మీకు కొన్ని రైడ్స్ నచ్చుతుంది, యూ వాంట్ టు గో అగైన్ బట్ లైన్లో నిల్చొని టైం వేస్ట్ అవుతుంది అండ్ మీరు వేరే కూడా మిస్ అవుతారు. కాబట్టి ఇట్స్ బెటర్ టు టేక్ ఎక్స్ప్రెస్ పాస్. మేమైతే ఎక్స్ప్రెస్ పాస్ ఉండడం వల్ల ఈవెన్ కిడ్స్ రైడ్స్ కూడా ఎంజాయ్ చేసిండే అండ్ అన్ని మ్యాక్సిమం మా ఫేవరెట్ రైడ్స్ అన్ని డబల్ టైమ్స్ వెళ్ళిండే అండ్ ఆల్మోస్ట్ టైం 4 అవుతుండే. వి వర్ సో టయర్డ్ అండ్ ఇన్నిసార్లు రైడ్స్ ఎక్కి మేము తినడం కూడా మర్చిపోయిండే అండ్ దెన్ వి థాట్ ఎక్కడన్నా ఏదైనా లొకేషన్లో కూర్చొని వి విల్ హ్యావ్ సమ్ ఫుడ్ అని అండ్ యా వి ఆర్ నియర్ టు హాలీవుడ్. 1 hour ఎట్లా అయిపోయిందో తెలియదు. 6 o'clock పెరేడ్ స్టార్ట్ అయింది, 6:15 అట్లా. ట్రాన్స్ఫార్మర్ అయితే అసలు ఎక్కలేదు ఇంతవరకు. ఎందుకు క్లోజ్ చేస్తున్నారో, ఇష్టం వచ్చినప్పుడు క్లోజ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఎనీవేస్ పెరేడ్ మాత్రం 2 times పెరేడ్ చూసిన అండ్ లిటరలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలే, లంచ్ ఏం చేయలే అండ్ డిన్నర్ ఏమో నాకు తెలియదు. బట్ ఇక్కడ ఫ్రాన్స్ది రిలేటెడ్ డెజర్ట్ ట్రై చేస్తున్నా, సెంట్రల్ పార్క్ క్రీప్. సో బనానా క్యారమెల్ క్రీమ్ రోల్ క్రీప్ ఆర్డర్ పెట్టిన అనమాట. సో ఆర్డర్ వస్తుంది, అక్కడ ఉందన్నమాట, అక్క తీసుకొస్తుంది అండ్ లిటరలీ ఐఎమ్ సో టయర్డ్. అందుకే కింద కూర్చున్నా, ఎంత కాళ్ళు నొప్పి అంటే లైక్ షూ మొత్తం టైట్ అయిపోయి ఫుల్ లెగ్ పెయిన్ అవుతుంది. షూస్ కూడా ఇలా ఇక్కడ వదిలేసిన అండ్ సన్సెట్ కూడా అవుతుంది వెనకాల. అన్నీ కవర్ చేసిన, ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ ఒకటే మిగిలింది, అది కూడా కవర్ చేసేస్తే అయిపోతుంది అండ్ దెన్ హాలీవుడ్ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్స్ప్లోర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి బికాజ్ 8 o'clock క్లోజ్ కదా, ఇంకా 1 hour ఉంది మనకి. Welcome, freedom fighters.
సో ట్రాన్స్ఫార్మర్ తప్ప అన్ని రైడ్స్ డబల్ టైమ్స్ వెళ్ళిండే. వీ వర్ సో సాడ్ దట్ ఎవ్రీ టైమ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కుదామని వెళ్ళిన ప్రతిసారి క్లోజ్ చేస్తున్నారు, సంథింగ్ ఇష్యూస్ ఉన్నాయంట. అండ్ ఎనీవేస్ ఏది జరిగినా మంచికే కదా అని చెప్పి మేము లైట్ తీసుకొని దెన్ we headed back to our resort. And before going that, last ఒక్కసారి హాలీవుడ్ ఒకటి లుక్ వేసుకుండే. and we were already so tired and like literally నా షో బయట అయింది నాకు. Done for the day. We are leaving. జకూజీ 10కి క్లోజ్ అంట. సో తొందర ఉరుకుతున్నా నేను. కానీ టైమ్ ఈజ్ 9:30. అట్లీస్ట్ 30 minutes అన్నా రిలాక్స్ అయిద్దామని. అండ్ 10కి ఫుడ్ వస్తుంది. ఇవాళ ఒక్క రోజు 30,000 స్టెప్స్ అయినాయి. అండ్ నేను వెళ్ళి జకూజీలో కొంచెం సేపు రిలాక్స్ అయినా. అండ్ దెన్ వీ హ్యాడ్ డిన్నర్. అండ్ ఎక్కువ రిసార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసే టైం అయితే లేకుండే, బట్ ఇట్స్ రియలీ అమేజింగ్ రిసార్ట్. అండ్ ఫైనల్లీ నేను నా స్కిన్ కేర్ ఫినిష్ చేసుకొని ఐ వెంట్ టు బెడ్. అండ్ మా సిస్టర్ పడుకుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హర్. అండ్ దిస్ ఈజ్ హౌ మై డే వెంట్. మస్త్ అంటే మస్త్ ఫన్ ఉండే. ఆల్ ద రైడ్స్ వర్ అమేజింగ్. లిటరలీ నాకు మళ్ళీ రావాలని ఉంది ఇక్కడికి. అండ్ నెక్స్ట్ టైం వచ్చినా కూడా నేను సేమ్ రిసార్ట్లో ఉంటా. అండ్ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.